వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. కేసీఆర్పై ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు తనని బహిష్కరించింది. అంటే ఎన్నికల సభలలో పాల్గొనకూడదని నిషేధాన్ని విధించింది ఎన్నికల కమిషన్. ఎందుకనంటే సిరిసిల్లలో జరిగిన ఒక సభలో కాంగ్రెస్ మీద అనరాని మాటలు అన్నాడని చెప్పేసి, అంటే ఏదైతే పదాలు వాడకూడదో ఆ పదాలు వాడాలని ఎన్నికల కమిషన్కి ఈ నివేదిక అందడం వల్ల కేసీఆర్పై 48 గంటల పాటు నిషేధాన్ని విధించింది. మనకు తెలుసు కాంగ్రెస్ను బీఆర్ఎస్ పార్టీ ఎంతలా తిట్టుకుంటాయో. అసలు అది తిట్టుకునడం అంటే మనకు ఊర్లలో వాళ్ళు ఎలా తిట్టుకుంటారో, అంటే మీన్స్ ఎదురెదురుగా ఉంటే ఒక బద్ధశత్రులు ఎలా తిట్టుకుంటారో, ఒక పార్టీ నాయకులు ఒక ఉన్నత స్థానంలో ఉండి కూడా వాళ్ళు అలా తిట్టుకోవడం అనేది చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అయితే తెలంగాణ భాష యాస కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఆ పదాలు వాడడం అనేది తెలంగాణలో కొన్ని సందర్భాలలో కొన్ని ప్రదేశాలలో కొన్ని మాటలు మాట్లాడడం అనేది సర్వసాధారణం. వాటిని అక్కడి ప్రజలు చాలా ఈజీగా తీసుకుంటారు. కానీ ఓవరాల్గా మనం చూసినట్లయితే అలాంటి పదాలకు వేరే అర్థాలు వెతుక్కునే చాలామంది ఉన్నారు. అంటే మీన్స్ ఒక కటువుగా మాట్లాడే పదాలు ఒక వల్గర్ లాంగ్వేజ్ లాగా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది భాష, ఈ తెలంగాణ భాషలో ఉన్న ఒక ఆ పదాలను అట్లా వాడే వాళ్ళకు అలవాటుగా అది ఉంటుంది. అయితే కేసీఆర్ కూడా తక్కువేం కాదు. మనకు తెలుసు తను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఎలాంటి పదాలు వాడేవాడు. ఉద్యమం అయిన తర్వాత కూడా కొన్ని సందర్భాలలో ఎవరైతే అపోజిట్ పార్టీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన చాలా సందర్భాలలో కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. అదే ఉత్సాహంతో అదే మాటల్ని మళ్ళీ కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ కాంగ్రెస్ని ఇలా అన్నాడని చెప్పేసి ఈసీకి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఈసీకి ఫిర్యాదు చేయడం వెంటనే వాళ్ళు దాన్ని పరిశీలించి కేసీఆర్పై 48 గంటల పాటు నిషేధాన్ని విధించారు. అయితే కేసీఆర్ ఒక్కటే తిడుతున్నాడా అంటే తెలంగాణలో కాదని చెప్పేసేయాలి. తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు ఇలాంటి పదాలు వాడుతూనే ఉంటారు. అంటే నా కొడుకుల్లారా, లేకపోతే ఏదేదో పదాలు, మనం చెప్పకూడని పదాలు కూడా వాడుతూ ఉంటారు. మనకు తెలుసు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు నా కొడుకుల్లారా, కుక్కల్లారా, సంథింగ్ అనే పదాలను వాడుతూ ఉంటాడు. అంటే అది ఎమోషన్లో వచ్చిన మాటలుగానే మనం భావించాలి తప్ప ఒక మనిషిని పర్టికులర్గా ఉద్దేశించిన మాటలు కాదని చాలా సందర్భాల్లో చాలా విషయాల పట్ల కొందరు అంటూ ఉంటారు. అయితే కేసీఆర్ కూడా మనకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు తను ఎలాంటి పదాలను వాడేవాడు తెలంగాణ పదాలను అనేది మనం కొన్ని వీడియోలు చూసినట్టు అర్థమవుతుంది. తన యొక్క అసహనాన్ని, అతని కోపాన్ని ఆ మాటలలో చూపించేవాడు. అయితే అదే పందాన్ని ఇప్పుడు మళ్ళీ ఎన్నికలలో దాన్ని చూపించడం వల్ల ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అది ఉందని చెప్పేసి ఈసీ భావించి కేసీఆర్ పైన 48 గంటల పాటు నిషేధము విధించిందని మనం ముందుగానే చెప్పుకున్నాం. అయితే ఈ ఒక్క కేసీఆర్ పైన ఎందుకు విధించాలి? అలాంటప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే మాటను క్షుణ్ణంగా పరిశీలించి నిజంగా వాళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మనకు అనిపించినప్పుడు, అంటే ఈసీ కనిపించినప్పుడు ఆ మిగతా పార్టీ వాళ్ళను కూడా ఇలాగ నిషేధిస్తే బాగుంటుంది. ఎందుకనంటే పార్టీ ఒక్కటే కాదుగా, అన్ని పార్టీలు సమానమే, ఈసీకి సమానమే అనేది మనం భావిస్తాం. అలాగే ఈసీ కూడా భావించి ప్రతి ఒక్క పార్టీలోని నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మాటల తీరు యొక్క సారాంశం ఏమిటి, వాళ్ళు మాట్లాడే సందర్భం ఎలా ఉందని చెప్పేసి చేయగలిగితే చాలామంది రాజకీయ నాయకులు ఈజీగా దొరికిపోతారు. వాళ్ళను కూడా నిషేధించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కూడా అదే అంటున్నాడు. నా మాటల్ని వక్రీకరించారు. ఎవరైతే ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ ఉన్నాడో ఆ ఈసీకి చెప్పేటప్పుడు సరైన విషయాన్ని తనకి ట్రాన్స్లేట్ చేయలేకపోయారు. తెలంగాణ భాషలో ఉన్న ఒక పదాలని ఆ ఇంగ్లీష్ ద్వారా ఆ ఈసీకి వాళ్ళు సరిగా చెప్పకపోవడం వల్లనే ఈ నిషేధం నాపై కొనసాగిస్తుంది. మరి అలా నాపై కొనసాగించే నిషేధాన్ని మిగతా పార్టీ వాళ్ళకు కూడా ఎందుకు భావించకూడదు, మిగతా పార్టీ వాళ్ళకి ఎందుకు ఇది వర్తించదని చెప్పేసి కేసీఆర్ అడుగుతున్నాడు. నిజంగా కేసీఆర్ అడిగే దాంట్లో కూడా న్యాయం ఉంది. తను
ఆ పదాన్ని వాడినప్పుడు ఆ పదాన్ని సీరియస్గా తీసుకొని నిషేధాన్ని విధించినప్పుడు మిగతా నాయకులు వాడే పదాలను కూడా ఈసీ పరిగణనలోకి తీసుకొని దాన్ని ఒకసారి పరిశీలించి ఒకవేళ అది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉంటే వాళ్ళను కూడా నిషేధిస్తే బాగుంటుందని చెప్పేసి కేసీఆర్ కూడా అనడం జరిగింది. చూద్దాం, ఇంకా తక్కువ సమయమే ఉంది ఎలక్షన్లకి. ఈ లోపు ఏమన్నా ఈసీ మిగతా వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది మనం రానున్న కాలంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.